ఒక నక్షత్రం కొన్ని వందల కోట్ల సంవత్సరాల పాటు మండుతూ ఒక్కసారిగా ఉన్నట్టుండి పేలిపోతుంది. అయితే ఈ విస్ఫోటనాన్ని స్పేస్లో కొన్ని లక్షల కాంతి సంవత్సరాల దూరం నుండి కూడా చూడొచ్చు. ఎందుకంటే ఇవెంత బలమైన ఎక్స్ప్లోజన్ ని క్రియేట్ చేస్తాయి. వీటినే సూపర్నోవా ఎక్స్ప్లోజన్స్ అంటారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే అప్పటి వరకు అంతా బాగానే ఉన్న నక్షత్రం ఉన్నట్టుండి ఎందుకు ఇలా పేలిపోతుంది? దీనికి కారణం ఆ నక్షత్రం స్టెబిలిటీ కోల్పోవడమే. ఒక నక్షత్రం పుట్టుక అనేది స్పేస్ లో ఉన్న హైడ్రోజన్ గ్యాస్ ఒక దగ్గరికి చేరుకోవడంతో మొదలవుతుంది. అయితే ఎక్కువ మొత్తంలో హైడ్రోజన్ ఒకే చోట ఉండడంతో గ్రావిటీ కొద్ది కొద్దిగా పెరుగుతూ ఇంకా ఎక్కువ మొత్తంలో హైడ్రోజన్ గ్యాస్ ని తన వైపు లాగుతుంది. దీన్నే నెబ్యులార్ కొలాప్స్ అంటారు. ఇలా హైడ్రోజన్ గ్యాస్ ఒక దగ్గరికి చేరుకునే క్రమంలో హైడ్రోజన్ ఆటమ్స్ లో కైనెటిక్ ఎనర్జీ బాగా పెరుగుతుంది. ఇలా వేగంగా లోపలికి కదులుతున్న హైడ్రోజన్ ఆటమ్స్ ఒకదానినొకటి తగులుకున్నప్పుడు మోషన్ ఎనర్జీ హీట్ ఎనర్జీగా మారుతుంది. ఇలా గ్రావిటీ పెరిగే కొద్దీ కోర్ దగ్గర ఉష్ణోగ్రతలు పెరుగుతూ దాదాపు 1,50,00,000 డిగ్రీల సెంటీగ్రేడ్ టెంపరేచర్ ని చేరుకున్నాక ఒక స్టార్ లో ఉన్న హైడ్రోజన్ ఆటమ్స్ కలిసి హీలియం గా మారే ఫ్యూజన్ ప్రక్రియ మొదలవుతుంది. అయితే ఇందాక చెప్పుకున్న స్టార్ యొక్క స్టెబిలిటీ ఇక్కడే జరుగుతుంది. ఈ ఫ్యూజన్ ప్రక్రియ మొదలయ్యే టైంకి స్టార్ యొక్క గ్రావిటీ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఎంతంటే ఆ స్టార్ యొక్క కోర్ వరకు కంప్రెస్ చేయగలిగేంత బలమైన గ్రావిటీ అన్నమాట. కానీ మరి అలా ఎందుకు జరగటం లేదు? కారణం ఈ గ్రావిటీ కారణంగా కోర్ లో మొదలైన ఫ్యూజన్ ప్రాసెస్ ద్వారా బయటకు విడుదలవుతున్న ఎనర్జీ స్టార్ లో ఉన్న మ్యాటర్ ని బయటకు పుష్ చేస్తూ ఉంటుంది. అండ్ స్టార్ గ్రావిటీ మ్యాటర్ ని కోర్ వైపు పుల్ చేస్తూ ఉంటుంది. ఇలా రెండు ఫోర్సెస్ ఒకదానికొకటి వ్యతిరేకంగా పనిచేస్తూ స్టార్ ని స్టెబుల్ గా ఉంచుతాయి. దీన్నే హైడ్రోస్టాటిక్ ఈక్విలిబ్రియం అంటారు. మరి ఇంత స్టెబుల్ గా ఉన్న స్టార్ ఎందుకు పేలిపోతుంది? దీనికి కారణం ఈ బ్యాలెన్స్ ని కోల్పోవడమే. కోర్ దగ్గర విడుదలవుతున్న ఎనర్జీ ద్వారా హైడ్రోజన్ హీలియం గా, హీలియం కార్బన్ ఆక్సిజన్ గా, ఆక్సిజన్ సిలికాన్ సల్ఫర్ గా, సిలికాన్ ఐరన్ గా, ఇలా హైడ్రోజన్ కొత్త ఎలిమెంట్స్ గా ఫ్యూజ్ అవుతూ దాని ద్వారా విడుదలవుతున్న ఎనర్జీ హీట్ మళ్లీ ఫ్యూజన్ ప్రాసెస్ లో ఉపయోగపడుతూ ఇలా పీరియాడిక్ టేబుల్లో 26వ ఎలిమెంట్ అయిన ఐరన్ తయారయ్యేంత వరకు అంతా బాగానే జరుగుతుంది. అయితే ఈ ఐరన్ ఫ్యూజన్ దగ్గరే అసలైన సమస్య మొదలవుతుంది. అప్పటి వరకు మిగతా ఎలిమెంట్స్ ని ఫ్యూజ్ చేయడం ద్వారా విడుదలైన ఎనర్జీ ఐరన్ ని ఫ్యూజ్ చేయడం ద్వారా విడుదలవ్వదు. దీనికి కారణం ఐరన్ ఆటమ్ యొక్క స్ట్రాంగ్ బైండింగ్ ఎనర్జీ. సో ఎప్పుడైతే స్టార్ లో ఎనర్జీ విడుదలవడం ఆగిపోయిందో స్టార్ లో మ్యాటర్ ని బయటకు పుష్ చేస్తున్న ప్రెషర్ కూడా ఆగిపోతుంది. కేవలం ఇలా ఎనర్జీ విడుదలవడం ఆగిపోయిన నెక్స్ట్ సెకండ్ అప్పటికే మ్యాటర్ ని కోర్ వైపు పుల్ చేస్తున్న స్టార్ గ్రావిటీ ఆ మ్యాటర్ ని కోర్ వరకు కుదించుకుపోయేలాగా, అంటే కంప్రెస్ అయిపోయేలాగా చేస్తుంది. కోర్ కొలాప్స్ అయిపోతుంది. ఈ ప్రాసెస్ లో ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ కారణంగా విడుదలైన గామా రేస్ ఐరన్ అణువుల్ని ప్రోటాన్లు న్యూట్రాన్లుగా విడగొడతాయి. దీన్నే ఫోటో డిసింటిగ్రేషన్ అంటారు. ఇలా న్యూక్లియస్ నుండి విడిపోయిన ప్రోటాన్లు దగ్గరలో ఉన్న ఎలక్ట్రాన్లతో కలిసి ఎలక్ట్రాన్ క్యాప్చర్ ప్రాసెస్ ద్వారా న్యూట్రాన్లుగా మారిపోతాయి. ఇలా కలిసే ప్రాసెస్ లో న్యూట్రాన్లతో పాటు న్యూట్రినో అనే పార్టికల్స్ ను కూడా విడుదల చేస్తాయి. ఈ న్యూట్రినోస్ కొలాప్స్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుని చుట్టూ ఉన్న మ్యాటర్ కి ఆ ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేస్తాయి. ఇలా అప్పటికే రీబౌండ్ అవుతూ స్లో అవుతున్న మ్యాటర్ కి ఈ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవడం ద్వారా మ్యాటర్ బయటికి వేగంగా కదులుతూ మాక్సిమం అవుటర్ మ్యాటర్ అంతా స్పేస్ లోకి బ్లాస్ట్ అయిపోతుంది. దీన్నే సూపర్నోవా ఎక్స్ప్లోజన్ అని పిలుస్తారు. సింపుల్ గా చెప్పాలంటే ఐరన్ తర్వాత ఎనర్జీ రిలీజ్ అవ్వకపోవడం వల్ల స్టార్ యొక్క గ్రావిటీకి ఫ్యూజన్ ఎనర్జీకి మధ్యన బ్యాలెన్స్ చెదిరిపోయి ఆ స్టార్ గ్రావిటీ కారణంగా స్టార్ బ్లాస్ట్ అయిపోతుంది. అయితే ఈ సూపర్నోవా టాపిక్ ఎక్కడితో అయిపోలేదు. బ్లాక్ హోల్స్, న్యూట్రాన్ స్టార్స్, హెవీ ఎలిమెంట్స్ ఫార్మేషన్, ఇలా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉన్నాయి. వాటిని నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం.